చందమామ కథ కష్టే ఫలి. పూర్వం ఒకానొక చిన్న పల్లెలో కష్టజీవి అయిన రైతు ఒకడుండేవాడు. అతడిది చాలా పెద్ద కుటుంబం. తల్లి, తండ్రి, భార్య, 4 పిల్లలు కాక అవిటివాడైన రైతు తమ్ముడు కూడా వారితో పాటే ఉంటూ ఉండేవాడు. అంతమందిలో ఏ ఒక్కరూ ఏనాడు పనికి బద్దకించేవారు కాదు. రైతు తను కష్టపడుతూ కుటుంబ సభ్యుల్ని కూడా ఓపికన్నంత వరకు కష్టపడమని, కష్టించడమే సుఖానికి రాచబాట అని ప్రోత్సహించేవాడు. అతడి పొలం గట్టున ఆనుకొని ఏనాటిదో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. రైతు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు నీడకు, అతడి ఇంట జరిగే సకల శుభకార్యాలకు, మామిడాకు తోరణాలకు, ఋతుకాలంలో పళ్ళకు ఆ చెట్టు అతడికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉండేది. ఆ మామిడి చెట్టును ఆవహించుకొని ఒక వనదేవత ఎంతో కాలం నుంచి ఉంటున్నది. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆ దేవతకు రైతుతోనూ, రైతు కుటుంబంతోనూ పరిచయం బలపడసాగింది. పండిన పంట మీద మంచి లాభాలు వస్తున్నా కుటుంబ పరిస్థితి నానాటికి మెరుగుపడుతున్నప్పటికీ రైతు దించిన నడుం ఎత్తకుండా కష్టపడుతూ కుటుంబీకుల్ని కూడా ప్రోత్సహిస్తుండడం దేవత గమనిస్తూ వచ్చింది. ఒకనాడు దేవత పొలంలో పనిచేస్తున్న రైతు కుటుంబాన్ని చాలాసేపు పరిశీలనగా చూసి, ఎవరైనా బీదస్థితిలో బాగా కష్టపడి పనిచేస్తారు. పరిస్థితి మెరుగవుతున్న కొద్దీ ఎవరి బుద్ధి అయినా సుఖాల వైపు మళ్ళటం సహజం. అటువంటి ఈ రైతు అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నాడు. బహుశా ఇంకా ఇంకా సంపాదించాలన్నది అతడి మితిమీరిన దురాశ ఏమో అనుకొని రైతుని మరింతగా పరిశీలించడం ప్రారంభించింది. దేవత ఊహించినట్లే మరికొన్నాళ్ళు గడిచేసరికి రైతు తాము కష్టించి కూడబెట్టిన సొమ్ముతో తమ పొలాన్ని ఆనుకొని ఉన్న మరొక ఎకరం పొలాన్ని కొన్నాడు. తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మంచి రోజు చూసుకొని రైతు కొత్తగా కొన్న పొలాన్ని దున్నటం, దాన్ని దున్నేందుకు రైతు పడుతున్న కష్టం చూసేసరికి దేవతకు అతడి మీద ఎక్కడా లేని జాలి పుట్టుకొచ్చింది. ఆ సాయంత్రం రైతు ఇంటికి తిరిగి బయలుదేరుతుండగా దేవత అతడికి కనబడి తానెవరైనది చెప్పి, సంవత్సరాల తరబడి ఎండనక వాననక పొలంలో నువ్వు కష్టించడం నేను చూడలేకపోతున్నాను. నీకు కావలసినంత ధనం ఇస్తాను, కూలీలను పెట్టి పని చేయించుకో, ఇకనైనా కాస్త సుఖపడు అన్నది. రైతు దేవతకు చేతులెత్తి నమస్కరించి నవ్వుతూ, నా కష్టం చూడలేని దానివి కూలీల కష్టం చూడగలవా తల్లి? వాళ్ళు మాత్రం నాలాంటి మనుషులు కారా అంటూ ప్రశ్నించాడు. దేవత ఆ మాటలతో కోపం తెచ్చుకోకుండా, వాళ్ళంతా బ్రతుకు తెరువు కోసం కష్టపడుతున్నారు, కానీ నువ్వు మాత్రం కష్టంలోనే సుఖాన్ని చూసుకుంటూ కష్టిస్తున్నావని నా అనుమానం. అందుకే నువ్వంటే నాకు అభిమానం. చెప్పు, ఎంత డబ్బిమ్మంటావు అని అడిగింది. రైతు దేవతకు మరొక్కసారి నమస్కరిస్తూ, నేను కష్టించి పనిచేస్తుండడం వల్లే కదా నీకు నా పైన అభిమానం కలిగింది. నాకు డబ్బిచ్చి ఆ అభిమానానికి దూరం చేస్తావా? వద్దు, నీ అభిమానమే నాకు లక్షల పెట్టు. ఇంక డబ్బే వద్దు అని అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఆ తర్వాత 2 రోజులకు అతడు పొలం దున్నుతుండగా నాగటి కర్రకు ఏదో తగిలిన చప్పుడైంది. ఏమిటా అని అక్కడ తవ్వి చూసేసరికి పచ్చటి రాగురేకు బిగించి ఉన్న ఇత్తడి బిందె ఒకటి బయటపడింది. రైతు అనుమానిస్తూనే పనిముట్టు తీసుకుని బిందె మూతికి ఉన్న రాగి రేకును విడగొట్టి చూశాడు. అతడు అనుమానించినట్టే బిందె నిండా దగదగా మెడిసిపోతున్న వెండి కాసులు, బంగారు కాసులు ఉన్నాయి. వెంటనే రైతు బిందె భుజానికి ఎత్తుకొని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి నిలబడి, ఓ దేవతమ్మా అంటూ కేక వేశాడు. పిలిచావా ఏమిటి అంటూ దేవత మరుక్షణం అతడి ముందు ప్రత్యక్షమైంది. రైతు బిందెలోని నిధిని దేవతకు చూపిస్తూ, ఇది నీ పనేనా అన్నాడు. దేవత అమాయకంగా, ఏమిటిది, నాకేం తెలీదే అన్నది. రైతు నవ్వుతూ, చాలా సంవత్సరాల నుంచి ఈ పొలాన్ని దున్నుతున్నాను. ఏ మూల ఏ రకం గడ్డి పరక ఉందో కూడా నాకు తెలుసు. సరే, నీకు కావలసిందల్లా నేను కూలీలను పెట్టి పనులు చేయించడమే కదా అని బిందె తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. రైతుకు తెలియకుండా అతడి పొలంలో నిధి పెట్టిన దేవత అతడి మాటలకు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన రైతుతో పాటు 10 మంది ఆడామాగా కూలీలు రావటం చూసి దేవత చాలా ఆనందపడింది. అయితే ఆమె ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వచ్చిన కూలీలలో 2 కాస్త పనికి తగిన వాళ్ళు, మిగతా వాళ్ళు వృద్ధులు, ఏదో ఒక అంగవైకల్యం కలవాళ్ళు. రైతు కూలీలందరికీ తలా ఒక పని అప్పజెప్పాడు. తను వాళ్ళతో కలిసి పనిచేశాడు. మధ్యాహ్నం వేళ రైతు భార్య వండి తెచ్చిన అన్నము, కూరలు అందరూ కలిసి మామిడి చెట్టు కింద కూర్చొని తిన్నారు. ఆ తర్వాత ఒక అరగంట సేపు అందరూ తమ తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు.
రైతు వాళ్ళ సమస్యలు ఈతి బాధలు విని తోచిన సలహాలిచ్చాడు. చేతనైనంత ధైర్యం చెప్పాడు. చివరగా ఏమైనప్పటికీ ఒకే మాట గుర్తుంచుకోండి, మనిషిని దేవుడు సృష్టించింది బద్ధకంగా కాలం గడపమని కాదు, ఓపికన్నంత వరకు శ్రమించి సుఖించమని. అందుచేత మనం మన కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం చేతనైన కష్టం చేస్తూనే ఉండాలి. కష్టించేవాణ్ణి తోటి వాళ్ళు గౌరవిస్తారు, దేవుడు మాత్రం మెచ్చుకుంటాడు అంటూ వాళ్లకు హితబోధ చేశాడు. సాయంత్రం సూర్యాస్తమయ వేళకు కొంచెం ముందుగా రైతు కూలీలను పని కట్టిపెట్టేసి తరువాత రైతు వాళ్లకు పొలం గట్టు మీద నిలబడమని చెప్పి పొలంలో ఎడంగా ఉన్న చిన్న పాకలోకి వెళ్ళాడు. అక్కడ అతను ఏం చేస్తాడో చూద్దామని కుతూహలం కొద్దీ దేవత అతని వెనకాలే వెళ్ళింది. ఆ పాక లోపల గోనె సంచులు కప్పిపెట్టి ఉంచిన ఇత్తడి బిందెలో నుంచి ఇన్ని వెండి కాసులు తీసుకొని కూలీల దగ్గరకు వచ్చి వాళ్ళకు న్యాయంగా రోజు కూలీ ఎంత వస్తుందో అంతా ఇచ్చేశాడు. అబ్బే, ఆ డబ్బు విషయంలో ఆ రైతు పిసినారితనం చూపించలేదు. మరీ కుంటి బక్క కూలీలను ఎందుకు తెచ్చినట్టు అని దేవత తనను తాను ప్రశ్నించుకున్నది. కూలీలంతా వెళ్ళిపోయాక రైతు మామిడి చెట్టు దగ్గరకు వచ్చి, తల్లి దేవతమ్మా అని కేకపెట్టాడు. ఇక్కడే ఉన్నాను అని దేవత అతడి ముందు ప్రత్యక్షమైంది. చూసావా, నా పొలంలోకి కూలీలు వచ్చి పనిచేశారు, ఇప్పుడు నీకు సంతోషమే కదా అని ప్రశ్నించాడు. సంతోషమా? నువ్వు క్షణం కూడా తీరుబడిగా కూర్చోనే లేదు, మరి కూలీలను ఎందుకు తెచ్చావు అని అడిగింది దేవత. అది అలా అడుగు చెప్తాను అంటూ రైతు చెట్టు మొదట్లో చతికిలబడి, ఇవాళ నా పొలంలోకి వచ్చిన వాళ్లకు సరిగ్గా పని చేయలేరని ఎవ్వరూ వాళ్ళకు పని ఇవ్వరు. వాళ్ళల్లో కాస్త శుభ్రంగా ఉన్న ఇద్దరిని చూసావా, వాళ్ళు పరమ బద్ధకస్తులు, పని దొంగలు. అందుచేత వాళ్ళను ఎవరు పనికి పిలవరు. నేను దగ్గరుండి వాళ్ళ చేత పని చేయించాను. అందరికీ నువ్విచ్చిన డబ్బు కూడా కూలీగా ఇచ్చేశాను. ఇప్పుడు చెప్పు, నీకు సంతోషం అయిందా అంటూ నవ్వుతూ ప్రశ్నించాడు. అప్పుడు దేవత, నీ మాటలు పూర్తిగా బోధపడ్డాక సంతోషం అయ్యింది రైతు పెద్దయ్యా. దేవతల్లో నాలాంటి జడస్వరూపులు, మనుషుల్లో నీలాంటి దేవతామూర్తులు ఉంటారనే తెలిసి చాలా ఆనందంగా ఉంది. నువ్వలాగే ఉండి ఇలాంటి మంచి పనులే చేస్తూ ఉండు, నీకు కావలసిన డబ్బు నేను ఇస్తూనే ఉంటాను అన్నది. ఆ మాటలు వింటూనే రైతు చేతులు జోడిస్తూ, అంత పని చెయ్యకు తల్లి, తేరగా వచ్చిన డబ్బుంది చూశావు, అది మహాపాపిష్టిది. రేపో మాపో నీకు నాకు జగడం పుట్టించినా పుట్టిస్తుంది. అదిగో ఆ కొత్తగా కొన్న పొలం కూడా విరగపండిందంటే కూలీలకిచ్చే డబ్బు కూడా నేనే సంపాదిస్తాను. అప్పుడు నేను కూలీలు కలిసి మరింత కష్టపడి మరింత పొలం సంపాదిస్తాము. నువ్వు ఈ చెట్టు మీద నుంచి అంతా చూస్తూ నన్ను దీవిస్తూ ఉండు చాలు అన్నాడు. దేవత అతడి మాటలు వింటూ అతడి ముఖంలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని చూస్తూ పరమానందభరితురాలయ్యింది. నిజమే, కష్టే ఫలి, కష్టించేవాడికి ఇహము పరము అంతా ఫలవంతమే అనుకుంటూ రైతును ఆశీర్వదించి అంతర్ధానం అయ్యింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.